ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. అక్షర రామాయణం బాలీదీపలబ్ధం ప్రాచీనం అక్షర రామాయణం. కవి జానకీయం. ముఖవాణి. భారతవర్షస్య ప్రాచీనేషు ఉపద్వీపేషు ఇదానీం ఇండోనేషియాఖ్యేషు బాలీద్వీపः अथवा बलिद्वीपः इति पूर्वं प्रसिद्धः आसीत्. तत्र प्रायः सार्धसहस्रवर्षेभ्यः पूर्वं कर्णाटराजस्य श्रीधर्मस्य आधिपत्यम् आसीत् इति ज्ञायते. किञ्च शैव वैष्णव शाक्त बौद्धादीनां संस्कृतभाषात्मकः व्यवहारः अत्यन्तम् उत्तमः आसीत् इति च प्राचीनतालपत्र पाण्डुलिपिपत्र खण्डादिभिः ज्ञायते. बरोडा महाराजेन गायकवाडेन स्वकीय पुस्तक भाण्डागारात् प्राचीनाः खण्डत्रुटिताः श्लोकाः टिप्पण्यश्च बालीद्वीपग्रन्थाः इति संग्राह्य प्रकाशिताः सन्ति. तेषु कवि जानकी इति नाम्ना स्थिताः खण्डाः त्रुटिताश्च सावधानं परिष्कृत्य अक्षररामायणम् इति नाम्ना अत्र प्रकाश्यन्ते. अत्र ओम श्रीपूर्वकैः 50 वर्णमाला अक्षरैः आरब्धैः श्लोकैः रामायण कथा संग्रहः अपि बालानाम् अत्यन्तम् उपयोगाय भवति. लृ लृ ङ इणि ट ठ ढ अण अक्षराणां लिपि सुंदराणां उपमानानां निरूपणेन अम् अह इत्यादीनां फलित वर्ण रूपेण उकारस्य ह्रस्व दीर्घ प्लुत संवादेन लकारत्रय प्रयोगेण च उपयोग चमत्कारः रमणीयो अस्ति. कविश्च जानकी नाम्नी राजसंबंधिनी पंडिता च इति ज्ञायते. खण्डत्रुटितानां संयोजनेन कवेः अभिप्राय अनुसारेण परिष्कारेण च अक्षर रामायणम् इदं सम्पादितं संस्कृत शिक्षाभ्यास पराणां सर्वेषां प्रमोदाय भवति. द्वीपान्त संस्कृत भाषा विज्ञान संशोधकानां च उपयोगाय भवति. संभग्न संधन कला प्रशस्ता प्रत्यायिनी चापि विनष्टकानां प्राचीन भाव अनुवर्तिनी सा काव्येषु भाव्या सुधियां महिम्ना. अरय्यर श्रीराम शर्मा रामानुजदासानुदासः. बालीद्वीप प्रसिद्धम् अक्षर रामायणम्. कविः जानकी. ओम राम लक्ष्मणौ भ्रातारौ नमस्कृत्वा सितासितौ वने तस्मिन् विचरन्तौ सीतांच जनकात्मजां. మొదటి శ్లోకము. శ్రీః ధన్యం మంగళ్యమాయుష్యం అలక్ష్మీ కలినాశనం
రామాయణం ప్రవక్ష్యామి మాతృకాక్షరయోజితం. రెండవ శ్లోకము. ఆ అయోధ్యాధిపతే పుత్రాః చత్వారః సూర్యవచ్చసః రామలక్ష్మణశత్రుఘ్నాః భరతశ్చ మహాబలః. మూడవ శ్లోకము. నాలుగవ శ్లోకము. ఆచార వినయోపేతాః సత్యసంధా దృఢవ్రతాః శూరాః సత్యప్రతిజ్ఞాశ్చ సర్వే దశరథాత్మజాః. ఐదవ శ్లోకము. ఇంగితేన తు కైకేయ్యాః స్వపుత్రహితకామ్యయా దృఢవ్రతో రాజ్ఞః ఇష్టో రామః సంప్రస్థితో వనం. ఇది ఐదవ శ్లోకము. ఇప్పుడు ఆరవ శ్లోకము. ఈహితేనాభిషేకేన రామః సంప్రస్థితో వనం సీతా చ అనుగతా సాధ్వీ లక్ష్మణశ్చ మహాబలః. ఇది ఆరవ శ్లోకము. ఇప్పుడు ఏడవ శ్లోకము. ఉకార అక్షరముల్లో మొదటి శ్లోకము. ఉపవాసపరో రామః తపస్వీ దండకే వనే సభార్యః సభ్రాతృకశ్చ సచార మునిభిః సుతః. అనే అక్షరంలో రెండవ శ్లోకము. ఇది ఎనిమిదవ శ్లోకము. ఊనశూర్పణఖాదోషాత్ రామస్య చ పరాక్రమాత్ తత్ర పారాభవః కాలో రాక్షసానాం ఉపస్థితః. ఇది ఎనిమిదవ శ్లోకము. ఇప్పుడు ఉకారంలో అనే అక్షరంలో మూడవ శ్లోకము. ఇది వరుసలో తొమ్మిదవ శ్లోకము. ఓనస్తు రామవీర్యేణ. అనే అక్షరంలో శ్లోకము. ఓనస్తు రామవీర్యేణ రావణో నామ రాక్షసః తేన దుష్టాత్మనా సీతా ఛలేన అపహతా వనే. ఇది తొమ్మిదవ శ్లోకము. ఇప్పుడు పదో శ్లోకము. అక్షరము అరు. ఋషిధర్మ సమాయుక్తం మారీచం నామ మాతులం ఆగమ్య రావణ పాపః తతస్తద్వాక్యం అబ్రవీత్. ఇది 10వ శ్లోకం. 11వ శ్లోకము. కృతిం కృత్వా ఛలేన త్వం దూరం గచ్చ వనేషు మే దశరథాత్మజం హత్వా అరామం తత్ర కరోమ్యహం. తర్వాతి అక్షరము లృ. ఇది 12వ శ్లోకము. ల్రోమ్నా కాంచన రూపేణ ల్రోమ్నా కాంచన రూపేణ మృగో భూత్వా ససంశృంఖల్రుః.
లోభయిత్వా తు వైదేహీ వ్యహరద్దండకావనే. ఇది 12వ శ్లోకం. ఇప్పుడు 13వ శ్లోకము. అక్షరము లృ. సీతాం కమలపత్రాక్షి ఉపాసీనాం వనే తదా లృకార కుటిలో హత్వా రావణో అగాన్నభస్థలం. ఇది 13వ శ్లోకం. ఇప్పుడు 14వ శ్లోకము. అక్షరము ఏ. ఏతస్మిన్నంతరే గృధ్ర జటాయుః నామ ధార్మికః తేన తాభ్యాం సమాఖ్యాతం సీతాయాః పరిమార్గణే. ఇది 14వ శ్లోకం. ఇప్పుడు 15వ శ్లోకము. అక్షరము ఐ. ఐశ్వర్యమదమత్తేన రావణేన ఖగాధిపం హత్వా తస్మిన్ వనే గృధం సీతా లంకాం ప్రవేశితా. ఇది 15వ శ్లోకము. ఇప్పుడు 16వ శ్లోకము. అక్షరము ఓ. ఓఘశోక నిమగ్నః సః సీతావత్సల రాఘవః కపినా హీనరాజ్యేన సుగ్రీవేణ సమాగతః. ఇది 16వ శ్లోకము. ఇప్పుడు 17వ శ్లోకము. అక్షరము ఔ. ఔషధం పరమం ప్రాప్తః సుగ్రీవో రామదర్శనాత్ హత్వా చ వాలినం రామః సుగ్రీవం చాభ్యషేచయత్. ఇది 17వ శ్లోకము. ఇప్పుడు 18వ శ్లోకము. అం అనే అక్షరము. మహాకపిం హనుమంతం సత్యసంధం దృఢవ్రతం సుగ్రీవః ప్రేషయామాస సీతాయాః పరిమార్గణే. ఇది 18వ శ్లోకము. ఇప్పుడు 19వ శ్లోకము. అక్షరము అహా. హనుమాన్ వానరశ్రేష్ఠః జాంబవాన్ కృతనిశ్చయః తారేయః కపిభిః సార్ధం భ్రమంతః దక్షిణాం దిశం. ఇది 19వ శ్లోకము. ఇప్పుడు 20వ శ్లోకము. ఇప్పటి వరకు అచ్చులతో కూడినటువంటి అకారం నుంచి అహా వరకు ఉండే అక్షరాల యొక్క శ్లోకాలు పూర్తయినాయి. ఇప్పుడు కకారం నుంచి క్షకారం వరకు ఉండేటువంటి హల్లు అక్షరముల యొక్క శ్లోకములు మొదలవుతున్నాయి. 20వ శ్లోకము. అక్షరము క. కథయంత స్వవృత్తాంతం కుత్రచిత్ కాలపర్యయాత్ అలబ్ధ్వాంతశ్చ వైదేహీం చక్రుః ప్రాయోపవేశనం. 20వ శ్లోకం. ఇప్పుడు 21వ శ్లోకము. అక్షరము మహాప్రాణ ఖ. ఖకార అక్షరము ఖ. ఖగస్తు సిద్ధకార్యార్థః సంపాతో నామ ధార్మికః తేన తేషాం సమాఖ్యాతం సీతాయాః పరిమార్గణే. 21వ శ్లోకము.
ఇప్పుడు 22వ శ్లోకము అక్షరము గా. గత్వా పారం సముద్రస్య వేగేన గరుడో యథా దృష్ట్వా లంకాంచ నగరీ సీతాంచ జనకాత్మజాం. 22వ శ్లోకము. ఇప్పుడు 23వ శ్లోకము అక్షరము ఘ. ఘనే అశోకవనే దేశే సమాగత్య సమైథిలీం హనుమాన్ లబ్ధ సందేశః రాక్షసాన్ విన్యసూదయత్. 23వ శ్లోకము. ఇప్పుడు 24వ శ్లోకము అక్షరము ంగ. కకగఘ ంగ. ఇඤ అని కూడా అంటారు. ంగకార సదృశీం కృత్వా లలాటే భ్రుకుటిం తథా క్రుద్ధనేంద్రజితాధీరో గృహీతో హనుమాన్ కపిః. 24వ శ్లోకము. ఇప్పుడు అక్షరము 25వ శ్లోకము అక్షరము చ. చంద్రమండల సంకాశం లాంగులం తస్య రాక్షసాః శుక్లైః ఆవేష్టితం వస్త్రైః తైలాభ్యంగమదీపయన్. 25వ శ్లోకము. ఇప్పుడు 26వ శ్లోకము ఛ. ఛలయిత్వా తతః సర్వాన్ రాక్షసాన్ విపులో హరిః లాంగూలేన ప్రదీప్తేన లంకామాదీపయత్పురీం. 26వ శ్లోకము. ఇప్పుడు 27వ శ్లోకము అక్షరము జకారము జ. జలమధ్యే స నిర్వాప్య లాంగూలం ప్లవగేశ్వరః కృతామయం పురం దగ్ధ్వా పునరాగమనోత్సుకః. 27వ శ్లోకం పూర్తయింది. 28వ శ్లోకము అక్షరము ఝ. ఝశాలయం సముత్ప్లుత్య హరిరుత్తమ ఆగతః సిద్ధకార్యో అతిత్వరితః ప్రదేశం యత్ర రాఘవః. 28వ శ్లోకము. ఇప్పుడు 29వ శ్లోకము అక్షరము ఇణి. ఞకార వదనో భూత్వా హనుమాన్ సహరీశ్వరః న్యవేదయత్ అశేషేణ రాఘవాయ మహాత్మనే. 29వ శ్లోకము. ఇప్పుడు 30వ శ్లోకము అక్షరము ట. అక్షరము ట. టకార సదృశం చాపం సశరం రఘునందనః గృహీత్వా ప్రస్థితస్తూర్ణం సీతాయాః పరిమార్గణే. 30వ శ్లోకము. ఇప్పుడు 31వ శ్లోకము అక్షరము ఠ. మహాప్రాణాక్షరము ఠ. ఠకారాకార నేత్రాణాం హరీణాం అయుతవ్రతాః
సుగ్రీవస్యాగ్రతో యాంతి ప్రీతాః కర్తవ్యలాలసాః. 31వ శ్లోకము. ఇప్పుడు 32వ శ్లోకము. ఇప్పుడు అక్షరము డకారము డ. డయంతః ఇవ వేగేన గత్వా పారం మహోదధేః రాఘవః శరముద్యమ్య పశ్చాత్ తత్రోపయాచితః. 32వ శ్లోకము. ఇప్పుడు 33వ శ్లోకము. అక్షరము ఢ. ఢకార సదృశీం కృత్వా లలాటే భ్రుకుటీం తదా హనుమాన్ అగ్రతో యాతి రాఘవస్య హితే రతః. 33వ శ్లోకము. ఇప్పుడు 34వ శ్లోకము. అక్షరము అణ. అణ. నకార సదృశైః పద్మైః ప్రాంజలిః ప్రత్యుపస్థితః ఉవాచ సాగరో రామం సేతుం మమ జలే కురు. 34వ శ్లోకము. ఇప్పుడు 35వ శ్లోకము. అక్షరము త. అక్షరము త. తస్య తద్వచనం శ్రుత్వా సుగ్రీవో నళం అబ్రవీత్ నళ భద్రం కురుష్వత్వం సేతుం తత్ర మహార్ణవే. 35వ శ్లోకము. ఇప్పుడు 36వ శ్లోకము. అక్షరము థ. మహాప్రాణాక్షరము థ. స్థూలం మృష్టోపమం దివ్యం విశ్వకర్మసుతో నలః చకార సేతుం ధర్మాత్మా సాగరే మకరాలయే. 36వ శ్లోకము. ఇప్పుడు 37వ శ్లోకము. అక్షరము ద. దశయోజన విస్తీర్ణం ఆయతం శతయోజనం ఏన వా నరసేనాగాత్ సముత్పత్య మహోదధిం. 37వ శ్లోకము పూర్తయింది. ఇప్పుడు 38వ శ్లోకము. అక్షరము ధ. మహాప్రాణాక్షరము ధ. ధనుర్వీర్యం సమాశ్రిత్య రాఘవః సహ వానరైః రాక్షసాన్ యోధయామాస క్రోధ సంరక్తలోచనః. 38వ శ్లోకము. ఇప్పుడు 39వ శ్లోకము. అక్షరము న. న అనే అక్షరము. నగర్యాం మోఘయుద్ధాయాం రావణః సహ రాక్షసైః తతో ద్వారాత్ వినిష్క్రమ్య చకారాయోధనం మహత్. 39వ శ్లోకము. ఇప్పుడు 40వ శ్లోకము. అక్షరము ప. పనసః శరభః మైందః
నీలః మారుతిః అంగదః నానావృక్షైః శిలాభిశ్చ రాక్షసాన్ విన్యసూదయన్. 40వ శ్లోకము. ఇప్పుడు 41వ శ్లోకము. అక్షరము మహాప్రాణాక్షరము ఫ. ఫ ఫలితైః పాదపైః కూలే రోషితాః శక్తితోమరైః రాక్షసాః ఖండనం చక్రుః వానరాణాం చ ముముఖే. 41వ శ్లోకము. ఇప్పుడు 42వ శ్లోకము. అక్షరము బ. బలవాన్ రాఘవః శ్రీమాన్ దశగ్రీవం జఘాన సహ నిహతం రావణం దృష్ట్వా విభీషణం అథ అబ్రవీత్. 42వ శ్లోకం. ఇప్పుడు 43వ శ్లోకము. అక్షరము భ. మహాప్రాణాక్షరము భ. భక్తోసి మైరక్షేంద్ర ధార్మికశ్చాపి సువ్రతః అరాక్షసం ఇదం కర్మ కృతం తుష్టోస్మి తే విభో. 43వ శ్లోకము. ఇప్పుడు 44వ శ్లోకము. అక్షరము మ. మయా దత్తం రాజ్యం ఇదం భుక్ష్వ పూలస్త్యనందన సపుత్రభృత్యానుచరో భుక్ష్వ రాజ్యం అకంటకం. 44వ శ్లోకము. ఇప్పుడు 45వ శ్లోకము. అక్షరము య. యదర్థం అయం ఆరంభః కృతో మే రాక్షసేశ్వర తాం అహం ద్రష్టుం ఇచ్ఛామి గచ్చ త్వం సహ లక్ష్మణః. 45వ శ్లోకము. ఇప్పుడు 46వ శ్లోకము. అక్షరము రా. రక్తః ప్రియహితే యుక్తో రక్తః ప్రియహితే యుక్తో లక్ష్మణేన విభీషణః అరోచయంచ వైదేహీం కుకుత్సాయ మహాత్మనే. 46వ శ్లోకం. ఇప్పుడు 47వ శ్లోకము. అక్షరము ల. లంకాం ప్రవిశ్య నగరీ దదర్శ జనకాత్మజాం కృషాం వివర్ణాం మలినాం దర్శయామాస సుప్రియాం. 47వ శ్లోకము. ఇప్పుడు 48వ శ్లోకము. వ అక్షరము. వరారోహాం తదా దృష్ట్వా రామశ్చింతా సమన్వితః అగ్నౌ విశుద్ధాం ఆదాయ పుష్పకేన యయౌ తతః. ఇప్పుడు 49వ శ్లోకము.
అక్షరము షకారము. శత్రూన్ హత్వా అతివేగేన పూర్వం ఆగమ్య రాఘవః సందిగ్రామే సమాదాయ భరతం మిత్రవత్సలం. 49వ శ్లోకము. ఇప్పుడు 50వ శ్లోకము. అక్షరము షకారము ష, మూర్ధన్య ష. షాంగణ్య సుగతి శ్రీమాన్ రాఘవః సహ సీతయా షడ్గుణః సుసంగతో భ్రాతృభిః సార్ధం మాతృభిః సహ సమాగతః. 50వ శ్లోకము. ఇప్పుడు 51వ శ్లోకము. అక్షరము స, దంత్య స. సమేత్య హృష్ట హృదయః పౌరజానపదైః సహ గవాంశత సహస్రాణి బ్రాహ్మణేభ్యః ప్రదత్తవాన్. 51వ శ్లోకము. ఇప్పుడు 52వ శ్లోకము. అక్షరము హ, హకారము. హతశత్రుః మహేంద్రాణ్యా శతక్రతురివాపరః శతం వర్షసహస్రాణాం రామో రాజ్యం అవాసయత్. 52వ శ్లోకము. 52 అక్షరముల తర్వాత 53వ అక్షరము క్షకారము క్ష. ఈ క్షకార అక్షరంలో మొదటి శ్లోకము. క్షకారంలో మొదటి శ్లోకము. క్షత్రం బ్రహ్మాచ్యుతం జీయాత్ జీవనం జగతాం పరం జ్ఞానానందమయం జ్యోతిః ఈళే తన్మాతృకాక్షరం. రెండవ శ్లోకము. సపంచశత సహస్ర సంవత్సర సనాతనం ప్రాంమాతృకాక్షరైః శ్లోకైః సార్ధ పంచాశతాస్థితం. ఇది రెండవ శ్లోకము. మూడవ శ్లోకము. బలిద్వీపాంతరే లబ్ధం జానకీ కవి నిర్మితం రామేణ సంస్కృతం జీయాత్ శ్రీరామాయణం అక్షరం. ఇదం బరోడా నగరే రాజ్ఞా ముద్రాపితం పురా స్వీకృతం బాలబోధార్థం బాలీ ద్వీప ప్రబంధగం. ఇది 4వ శ్లోకము. 5వ శ్లోకము. నష్టవర్ణ విసంవాదం శమయన్ వర్ణ సంకరం ఊప్లుతం లృవికారాంకం అభేదం రలయోః దిశన్ అభేదం
लयोः दिशन् व्युदस्यन् क्वचित् एवात्र श्लोकलक्षणभञ्जनम् ॐ श्रीमत् अक्षरं रामायणम् इति अभिधां दिशन् प्रथमाक्षरयोगेन मातृकाक्षरयोजनात् षष्टिवर्णपरिवर्तात् नवति अक्षरयोजनात् तत्र तत्र च संरक्षन् साभिप्रायं वचः कवेः अष्टश्लोकीं ततः कुर्वन् रामः संस्कृतवानिदम् इतीदम् अनुबन्धसहितं बालीदीपप्रसिद्धम् अक्षररामायणं सम्पूर्णम् अक्षररामायणं సంపూర్ణం. రోహిణి పత్రిక 1995-96 సంవత్సరం. ద్వీపాంతర సంస్కృత విజ్ఞానము సంపాదక పరిష్కారక ప్రకాశకశ్చ అరయ్యర్ శ్రీరామ శర్మ జీ. ఉభయ న్యాయ వేదాంత అలంకార పంచభాషా కవితా వల్లభ ప్రాంశుపాల सर्वकारीय संस्कृत कालेज मेलुकोटे. ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. श्रीराम जय राम जय जय राम. 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 जय जय राम जय श्रीराम जय श्रीराम जय सीताराम. श्री सीतारामचंद्र भगवान की जय. पवन सुत हनुमान की जय. उमापति महादेव की जय. श्री कृष्णचंद्र भगवान की जय. सद्गुरुनाथ भगवान की जय. श्री सरस्वती माता की जय. ओम श्री मातृका वर्ण रूपिण्यै नमः.